నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ వీరగాథల ఖజానా. వీరత్వం ధీరత్వం పొంగిపొర్లే తెలంగాణ చరిత్ర ప్రతి మలుపులో పోరుబిడ్డల తెగువ త్యాగం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే. 900 ఏళ్లుగా నీరాజనాలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరే అందుకు నిదర్శనం. దైవం మానవ రూపంలో అన్న మాటకు అర్థంగా, అడవి బిడ్డల తెగువకు నిలువుటద్దంగా మేడారం మహాజాతర వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవిలో కొండలు కోనల్లో నెలకొన్న చిన్న గ్రామం మేడారంలో జరుగుతుంది. ఒకప్పుడు దట్టమైన అడవి, ఇప్పుడు చల్లని కరుణ చూపే అమ్మ ఒడి. ఉప్పొంగే ఆధ్యాత్మిక సంబరం, అడవంతా భక్తజన సంద్రం. జానపద జనజాతరతో ప్రపంచపటంలోనే ప్రత్యేకతను సాధించుకుంది మేడారం మహాజాతర. మేడారం మహాజాతర ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో గుర్తింపు పొందింది. రెండేళ్లకొకసారి 4 రోజుల పాటు సాగే మేడారం జాతర తెలంగాణ మహాకుంభమేళ. ప్రకృతిని సకల జనులను మమేకం చేసే గిరిజన వనోత్సవం. మేడారం మహాజాతరకు ఇసుకేస్తే రాలనంతగా కోట్లలో సకల జనులు తరలివస్తారు. కరుణగల తల్లులు సమ్మక్క సారలమ్మలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. బెల్లం మొక్కులు పూనకాలతో నీరాజనాలర్పిస్తారు. అడవి తల్లుల త్యాగానికి దండాలంటూ
నలుచెరగుల నుంచి మేడారానికి దండు కడతారు భక్తజనం. ఊరూరా ఊరేగింపులు, వేల లక్షల కోట్ల మంది భక్తులు బంగారం మూటలతో డప్పు చప్పుళ్లతో అడవి బాట పడతారు. సమ్మక్క సారలమ్మలను తలుస్తూ కొలుస్తూ మైమరచి పూనకాలు ఊగుతూ బోనాలెత్తుతారు. అడవి తల్లులకు నైవేద్యాలనర్పిస్తారు. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21వ తారీఖు నాడు శ్రీ సారలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి మరి తల్లి గద్దెలపై వచ్చే క్రమంలో సాయంత్రం 3-4 గంటల నుండి బయలుదేరే సమయంలో ఆడపడుచులు నీలారబోసి దేవత వచ్చేటువంటి సిగ్నల్తో ఇస్తూ మరి భక్తులందరూ కూడా తన కోరికలు నెరవేరాలని ఆ తల్లి పాదాల కింద పడి దాటుకుంటూ వచ్చే క్రమంలో చాలా మంది నీలారబోస్తుంటారు. డోలి వాయుద్యాలతోటి అలాగే కళాకృత్యాలతోటి మా గిరిజన సాంప్రదాయకంగా ఆ దేవతను తీసుకురావడం జరుగుతుంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం లాంటి సమ్మక్క సారలమ్మలకు బంగారం మొక్కులు సమర్పించుకుంటారు. తమ ఇంటి ఆడబిడ్డలుగా వారిని కొలుస్తూ బంగారం, పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు, కొబ్బరికాయలు ఎవరికి తోచిన విధంగా వారు మొక్కులు సమర్పించుకుంటారు. మేము 9 ఏళ్ల సంది వస్తున్నాం ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకు. మాకు వచ్చినప్పటి సంది తల్లిదండ్రులకు వచ్చే సంది మంచి జరిగినాయి, అన్ని మంచి పనులు జరిగినాయి. మా పిల్లల చదువులు, జాబులు ఆ తల్లిది దాక్షిణ్యం ఉన్నప్పటికే మేము బతుకుతున్నాం అంతా. ఆ తల్లిదే బండారు తీసుకొని వెళ్తాము, మాకు భాగ్యమే అవుతుంది. ఆ తల్లిది అనుకున్న పనులు అవుతున్నాయి, మాకు అన్ని మంచి జరిగినాయి. ఓవైపు కోలాటాలు, మరోవైపు గాల్లో కోళ్ల సయ్యాటలు. ఎటు చూడు కోలాహలమే, అడవంతా ఆనందమే. వంటా వార్పులు, భక్తి, శుచి, శుభ్రతలతో అమ్మలకు బెల్లమన్నం వండి బోనాలను తలపైకెత్తుకుని ఉయ్యాల పాటలు, పూనకాలతో మేడారం గద్దెల దగ్గరకు చేరుకుంటారు భక్తులు. భక్త నీరాజనాలు, ఆదివాసీ అస్తిత్వ పథకాలు, కోలాటాలు, మనసంతా భక్తి పారవశ్యంతో విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కోయబిడ్డల సంప్రదాయ నృత్యాలు, వనమంతా ఒక కుటుంబంలా ఎటు చూసినా సందడే. అమ్మలను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే అంకంతో మేడారం మహాజాతర సంబురం అంబరాన్నంటుతుంది. కన్నెపల్లి గుట్ట నుంచి వెదురు కర్ర రూపంలో సారలమ్మను తోడ్కొని వచ్చే ఘట్టంతో మేడారం మహాజాతర వైభవంగా మొదలైతది. గిరిజన సంప్రదాయం ప్రకారం కోయ పూజారుల ఆధ్వర్యంలో సారలమ్మను డప్పు సప్పుళ్లు, పూనకాలతో మేడారం గద్దెపైకి తీసుకొని వస్తారు. కన్నెపల్లి గుట్ట నుంచి మేడారం గద్దెల వరకు జనం బారులు తీరుతారు.
సారలమ్మకు స్వాగతం పలుకుతూ నీరాజనాలర్పిస్తారు. వేలాది మంది భక్తులు వెంట తరలిరాగా కోయ పూజారులు ధీరవనిత సారలమ్మను మేడారం గద్దెపై కొలువుదీరుస్తారు. సారలమ్మ రాకతో మేడారం మురిసిపోతుంది. అదే రోజు కొత్తగూడ మండలం పూగుగొడ్డ నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజుల ప్రతిమలను మేడారానికి తోడుకొని వస్తారు. మేడారం మహాజాతర తెలంగాణ మహాకుంభమేళాలో ప్రధాన ఘట్టం. భక్తకోటి 1000 కళ్లతో ఎదురు చూసే అపూర్వ దృశ్యం సమ్మక్క రాక. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ప్రతిరూపాలుగా కుంకుమ భరిణే, గాజులు, వెదురు కర్రను శాస్త్రోక్తంగా మేడారం గద్దెపై కొలువుదీరుస్తారు కోయ పూజారులు. అడవి బిడ్డల సంప్రదాయ నృత్యాలు, సకల జనుల జయ జయధ్వానాలు, భక్తుల పూనకాలతో మేడారం భూలోక కైలాసంగా, వైకుంఠంగా, భక్తజన స్వర్గంగా మారుతుంది. ఆనవాయితీ ప్రకారం జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన చల్లని తల్లులు సమ్మక్క సారలమ్మలను జనం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. సమ్మక్క రాకతో మేడారం జాతర కొత్త శోభను సంతరించుకుంటుంది. నిన్ను చూడని కనులెందుకు అన్నట్టుగా భక్తులు పోటెత్తుతారు. పుట్టలో నుంచి చీమల దండు కట్టినట్టుగా నలుదిక్కులు పిక్కటిల్లేలా నలుచెరుగుల నుంచి మేడారం చేరుకుంటారు. తన్మయత్వంతో పూనకాలు ఊగుతారు. అందరి మనసు అమ్మలపైనే, అందరి ధ్యాస గద్దెలపైనే, అందరి చిత్తం చల్లని తల్లులకు నిలుబెత్తు బంగారమివ్వాలనే తపనపైనే. జంపన్నవాగు నిండా భక్తులే, గద్దెల చుట్టూరా భక్తులే, ఎటు చూడు భక్తులే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పెళ్ళైన కాంచి వస్తాను. అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి మంచిగా వస్తున్నాం, మంచిగా అనిపిస్తుంది మాకు. జంపన్నవాగులో పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మలను కొలిస్తే సంతాన ప్రాప్తి కలగడం, వ్యాధులు నయమవ్వడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
పాప పుట్టకుంటే పాప కోసం మొక్కుకున్నాం. నా ఎత్తు మా బిడ్డ ఎత్తు ఇస్తా అని అమ్మ మొక్కింది, నాకు పాప పుట్టింది, అందుకే బంగారం తల్లికి ఇవ్వడానికి వచ్చినాం. తమను చల్లగా కాపాడే అమ్మలకు భక్తి శ్రద్ధలతో తలనీలాలు అర్పించుకుంటారు భక్తకోటి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిని కొలుస్తూ భక్తులు తులాభారంతో తమ బరువు కొద్దీ బెల్లాన్ని సమర్పించుకుంటారు. మేడారమంతా బంగారుమయమవుతుంది. గిరిజన మహాసంరంభమైనప్పటికీ 80% పైగా గిరిజనేతరులే మేడారం జాతరకు తరలివచ్చి పునీతులవుతారు. మొదటి రోజు సారలమ్మ గద్దెలపై కొలువుదీరితే రెండో రోజు సమ్మక్క గద్దెలపై ఆసీనురాలవుతుంది. మూడో రోజు ఇద్దరమ్మలను కళ్ళారా చూసి తరించేందుకు జగమంతా ఇక్కడికి తరలివస్తుంది. సంపన్నవాగులో పవిత్ర స్నానాలు, వంటావార్పులు, భక్తి నైవేద్యాలు, తులాభారాలు, తలనీలాలు, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, భక్తుల పూనకాలు, కిలోమీటర్ల మేర క్యూలు, ఇసుకేస్తే రాలనంత జనంతో మేడారం కుంభమేళ కళకళలాడుతుంది. నాల్గవ రోజు మేడారం మహాజాతరలో చివరి అంకం. చల్లని తల్లులను వనప్రవేశం చేసే దినమిది. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలవుతుంది. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసి మేడారం గద్దెల దగ్గర భక్తులు బారులు తీరతారు. మళ్ళీరా తల్లి, చల్లంగా చూడు తల్లి అని మనసారా మొక్కుకుంటారు. ఆనవాయితీ ప్రకారం సాయంత్రం సమ్మక్క సారలమ్మ తల్లులను వనప్రవేశం చేయిస్తారు గిరిజన పూజారులు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోనే చాలా పెద్ద జాతర అండి, గిరిజన జాతర. ఇట్లాంటి జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఫస్ట్ మేము కోరుకుంటున్నాము. తెలంగాణకు గౌరవప్రదమైనది. ఉమ్మడి రాష్ట్రము, మన రాష్ట్రము, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది, అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో జాతీయ హోదా కల్పించాలని మొదటి కోరిక. రెండోది, మహిమాన్విత భక్తులు సమ్మక్క సారలమ్మ చాలా విశ్వాసం గల దేవుళ్ళు. వారి ఆశీస్సులతో అందరూ పిల్లపాపలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. మేడారం సకల జనుల జాతర. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే గొప్ప పండుగ. ప్రజల కళ్ల ముందు జరిగిన యథార్థ గాథ. తమ ప్రాంతం కోసం, తమ ప్రజల కోసం తల్లి కూతుళ్లు చూపిన తెగువ. ఈ నేల మాది, పాలన మాది అనే అస్తిత్వం కోసం వీరోచితంగా పోరాడిన అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలుగా పూజలందుకుంటోన్న నేపథ్యం మేడారం జాతరది. 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య మహాప్రభువు ప్రతాపరుద్రుడు తమ సామంత రాజ్యమైన మేడారంపై యుద్ధం ప్రకటించాడు. కప్పం కట్టలేదనే సాకుతో కాకతీయ సేనలు మేడారంపై కదం తొక్కాయి. కరువు కారణంగా కప్పం కట్టలేకపోయామని వేడుకున్నా కనికరించలేదు. విధిలేని పరిస్థితుల్లో మేడారం రాజు పగిడిద్దరాజు ఆదివాసీ సేనలతో కాకతీయ సేనను ఎదుర్కొన్నాడు. పగిడిద్దరాజు, ఆయన కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం చెందారు.
కాకతీయ సేనలను గడగడలాడించిన పగిడిద్దరాజు కుమారుడు జంపన్న పరాజయాన్ని భరించలేక సంపన్నవాగు దగ్గర ఆత్మ బలిదానం చేశాడు. అప్పటినుంచి సంపన్నవాగు ఆయన పేరిట జంపన్నవాగుగా ప్రాచుర్యం పొందింది. భర్త బిడ్డల వీరమరణం గురించి తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది. ఒంటి చేత్తో కాకతీయ సేనల్ని చెండాడింది. ఆమె శౌర్యానికి కాకతీయ సేనలు కకావికలమయ్యాయి. ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోయాడు. సంధిబేరానికొచ్చాడు. అయితే కాకతీయ సేనలు దొంగ దెబ్బతీశాయి. కాకతీయ సేనాని యుగంధరుడు దొంగ యుద్ధానికి దిగాడు. నియమ నిబంధనలకు నీళ్లొదిలి సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు. తీవ్ర గాయాలైనా లెక్క చెయ్యక కాకతీయ సేనల్ని ఎదుర్కొన్న సమ్మక్క తన రక్తం నేలరాలి మేడారం ఎడారి కావద్దనే తలంపుతో చివరకు చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమయ్యింది. అమ్మబాటలోనే సారలమ్మ కన్నెపల్లి గుట్టవైపు వెళ్ళింది. సమ్మక్కను సారలమ్మలను వెతుకుతూ వెళ్లిన కొయలకు ఓ చెట్టు కింద పుట్ట దగ్గర చిలకల గుట్టలో కుంకుమ భరిణే గాజులు కనిపించాయి. చిన్నప్పుడు సమ్మక్క ఆదివాసీలకు దొరికిన చోటు కూడా అదే. కన్నెపల్లిలోనూ ఇదే దృశ్యం కనిపించింది. అడవి తల్లులు తమకిలా దర్శనమిచ్చారని కోయలు భావించారు. తమ జాతి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సమ్మక్క సారలమ్మలను తమ ఆరాధ్య దైవాలుగా గుండెల్లో గుడి కట్టుకున్నారు ఆదివాసీలు. విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో చెలించిపోయాడు. అడవి తల్లులను మనసారా అభినందించాడు. మీ త్యాగం వృధా కాదని 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహిస్తాను అని ఆన ఇచ్చాడు. అప్పటినుంచి మేడారం జాతర సంరంభం మొదలయ్యింది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దె దగ్గరికి తీసుకుని వస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గిరిజన సంప్రదాయం ప్రకారం తోడుకొని వస్తారు. 3వ రోజు ఇద్దరమ్మలను గద్దెలపై కొలువుదీరుస్తారు. అశేషంగా తరలివచ్చే భక్తులు అమ్మవార్ల ఎదురుకోలులో పాల్గొని పునకాలు ఊగుతారు. వీరోచితానికి, విశ్వాసానికి, ప్రకృతికి, సకల మానవాళికి అనుసంధానంగా సాగే సమ్మక్క సారలమ్మల జాతర తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి, భారతదేశ సౌభ్రాతృత్వానికి, దేశ సమగ్రతకు, ఐక్యతకు నిలుపుటద్దం. ముఖ్యంగా ఈ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి గొప్ప సంస్కృతి ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టము. ఎందుకంటే ఇటువంటి గొప్ప సంస్కృతి ఉండడము, ఇలాంటి వనదేవతలు 3 రోజులు వచ్చి ఇక్కడ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడము, భక్తులకు చాలా గొప్ప కొంగు బంగారం, అంటే ఏది అడుగుతా అది ఇవ్వడము. కాబట్టి మిగతా రాష్ట్రాల గురించి భక్తులు పెద్ద ఎత్తున రావడం, జాతీయ హోదా కల్పించడం కూడా మేము కోరుకుంటున్నాము. ఇది చాలా గొప్ప సంస్కృతి. ఇది అసలు మేము మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఎందుకంటే ఇలాంటి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర రావడము, ఇలాంటి అవకాశం మా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం కూడా మేము పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము 1996 నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహించబడుతున్న మేడారం మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో సహా ఉత్తర భారతం నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భారతీయతకు, భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచింది మేడారం మహాజాతర. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికే ఉండాలనిపిస్తుంది. కూడా జాతర అట్లుంది. సమ్మక్క సారక్క జాతర ఎంత బాగుంది. కేసీఆర్ సార్ కూడా మస్తు మంచిగా చేసిండు. అడవి బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు
సమ్మక్క సారలమ్మలను ఆరాధ్య దైవాలుగా పూజిస్తూ ప్రకృతి ఒడిలో ఏకమయ్యే సకల జనపద అద్భుత దృశ్యం మేడారం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు దండాలు, జానపద సజీవ చరిత్రకు వందనాలు. జై సమ్మక్క, జై సారలమ్మ, జై జై తెలంగాణ.